హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సీజన్లో అంటే ఐపీఎల్ 2025లో ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను హోరాహోరీగా జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్ అయితే మారింది. ఎందుకని అంటే ఈ మ్యాచ్లో దాదాపుగా మన ఎస్ఆర్హెచ్ టీం గెలుస్తుంది అని అనుకున్నాము, కానీ కేకేఆర్ టీం గెలిచింది. ఈ మ్యాచ్లో మొదట్లో కేకేఆర్ టీం వికెట్లను కోల్పోయి చాలా కష్టాల్లోకి అయితే వెళ్ళిందనమాట. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి కేకేఆర్ టీం 122 పరుగులు మాత్రమే. లాస్ట్ 5 ఓవర్స్లో ఏకంగా 78 పరుగులు వచ్చాయి మామ. 3 మ్యాచ్ల నుంచి ఫామ్లో లేనటువంటి వెంకటేశ్వర ఈ మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ టీం బౌలర్స్ని ఒక ఆట ఆడుకున్నాడు మామ. ఒకనొక టైంలో అయితే కేకేఆర్ టీం 160 పరుగులు కూడా కొట్టలేదు అని అనుకున్నాము, కానీ మన ఎస్ఆర్హెచ్ టీం ముందు మటుకు బిగ్ టార్గెట్నే పెట్టారు. ఈ టార్గెట్ని కూడా మన ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా చేసి చేస్తుంది అని అనుకున్నాము, కానీ మన ఎస్ఆర్హెచ్ టీం 120 పరుగులకే అవుట్ అయింది. సో ఈ సీజన్లో మన ఎస్ఆర్హెచ్ టీం అయితే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఏమాత్రం కూడా పర్ఫార్మెన్స్ చేయలేకపోతుంది. సో నెక్స్ట్ మ్యాచ్ నుంచి మన ఎస్ఆర్హెచ్ టీం కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ తొలగించి హెన్రిచ్ క్లాసెన్ని పెట్టాలని మన ఎస్ఆర్హెచ్ టీం ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. దీని గురించి మనం ఈ వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. ముందుగా మనం ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్లో ఇరుజట్ల యొక్క ప్లేయర్స్ ఏ విధంగా బ్యాటింగ్ చేశారు, ఏ ప్లేయర్ ఎన్ని రన్స్ కొట్టారు, ఏ ప్లేయర్స్ ఎన్ని వికెట్లు తీశారు, ఈ విషయాలన్నింటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. అండ్ ఈ మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడానికి గల మెయిన్ కారణం ఏమిటి, ఇంకా రాబోయే మ్యాచ్ల కోసం మన ఎస్ఆర్హెచ్ టీం ఎటువంటి మార్పులు అనేవి చేసుకోవాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో ప్యాట్ కమిన్స్ని ఎస్ఆర్హెచ్ కెప్టెన్స్ నుంచి తొలగిస్తారా లేదా అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ చేయడానికి కేకేఆర్ ఓపెనర్స్ అయినటువంటి డికాక్ అండ్ సునీల్ నరైన్ దిగారనమాట. డికాక్ అండ్ నరైన్ మొదట్లోనే అవుట్ అయ్యారు. డికాక్ కేవలం 1 పరుగు మాత్రమే చేశాడు, అండ్ సునీల్ నరైన్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కేకేఆర్ ఓపెనర్స్ అయితే పూర్తిగా ఫెయిల్ అయ్యారనమాట. అండ్ 1 డౌన్లో వచ్చినటువంటి కెప్టెన్ అజింక్య రహానే ఈ మ్యాచ్లో 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. టీంకి అయితే కావాల్సిన రన్స్ అయితే ఆ టైంలో అందించాడనమాట. అండ్ అతనితో పాటుగా అంగక్రిష్ రఘువంశీ మంచి పార్ట్నర్షిప్ని అయితే బిల్డ్ చేశాడు. అంగక్రిష్ రఘువంశీ 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో రఘువంశీ హాఫ్ సెంచరీ చేసి టీంకి కావాల్సిన పరుగులను అయితే రఘువంశీ అందించాడు. అండ్ ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్తో పాటుగా రింకు సింగ్ ఈ మ్యాచ్లో 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ గత 3 మ్యాచ్లుగా పెద్దగా పరుగులు అనేవి చేయలేదన్నమాట, కానీ ఈ మ్యాచ్లో మటుకు వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అందులో 7 4లు 3 6లు ఉన్నాయి. టీం కష్టాలు ఉన్నప్పుడు ఇటువంటి పర్ఫార్మెన్స్ని టీంకి అందిస్తాడు కాబట్టే వెంకటేష్ అయ్యర్ని యాక్షన్లో కేకేఆర్ టీం 24 కోట్ల రూపాయలు పెట్టి సొంతం చేసుకోవడం జరిగింది. వెంకటేష్ అయ్యర్ అయితే తన నుంచి కేకేఆర్ టీంకి కావాల్సిన సమయంలో కావాల్సిన పరుగులు అనేవి తన బ్యాట్ నుంచి టీంకి అందించాడు. సో లాస్ట్లో ఆండ్రూ రసెల్ 1 పరుగు చేశాడు. అండ్ కేకేఆర్ టీం ఓవరాల్గా 20 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 200 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఎవరెవరు ఎన్ని వికెట్లు తీసుకున్నారంటే సమర్జిత్ సింగ్ తప్ప మిగతా అందరు బౌలర్స్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ఈ టార్గెట్ని చేస్ చేసేందుకు మన ఎస్ఆర్హెచ్ టీం బ్యాటర్స్ బరిలోకి దిగారు. లాస్ట్ మ్యాచ్లోనే ఈ మ్యాచ్లో కూడా మన ఎస్ఆర్హెచ్ టీం ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు. ట్రావిస్ హెడ్ 4 పరుగులు చేశాడు, అండ్ అభిషేక్ శర్మ 2 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ 1 డౌన్లో వచ్చినటువంటి ఇషాన్ కిషన్ కేవలం 2 పరుగులకి అవుట్ అయ్యాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగులు చేశాడు. అండ్ కమిందు మెండిస్ 27 పరుగులు చేశాడు. అండ్ వికెట్ కీపర్ అయినటువంటి హెన్రిచ్ క్లాసెన్ 33 పరుగులు చేశాడు. అండ్ అనికేత్ వర్మ 6 పరుగులు చేశాడు. ప్యాట్ కమిన్స్ 14 పరుగులు చేశాడు. హర్షల్ పటేల్ 3 పరుగులు చేశాడు. అండ్ సమర్జిత్ సింగ్ డక్అవుట్ అయ్యాడు. అండ్ మొహమ్మద్ షమి 2 పరుగులు చేశాడు. మన ఎస్ఆర్హెచ్ టీం తరపున ఎక్కువ పరుగులు చేసింది ఎవరంటే హెన్రిచ్ క్లాసెన్. అండ్ సెకండ్ కమిందు మెండిస్ 27 పరుగులు చేశాడు. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ అందరూ కూడా 20 పరుగుల లోపలనే అవుట్ అయ్యారనమాట. ఈ మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ని కేకేఆర్ బౌలర్స్ పూర్తిగా కొలాప్స్ చేశారు. ఎక్కడా కూడా మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్కి కేకేఆర్ బౌలర్స్ ఛాన్స్ అనేది ఇవ్వలేదు. కేకేఆర్ బౌలర్స్లలో వైభవ్ అరోరా 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసుకున్నాడు. ఆండ్రూ రసెల్ 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ హర్షిత్ రాణా, సునీల్ నరైన్ ఇద్దరు తలా 1 వికెట్ తీసుకున్నారు. వీళ్ళిద్దరూ చెరో 1 వికెట్ తీసుకున్నారు. మన ఎస్ఆర్హెచ్ టీం 16.4 ఓవర్లలో 120 పరుగులకి అవుట్ అయింది. మన ఎస్ఆర్హెచ్ టీం ఫ్యాన్స్ అందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉందంటే ఆ రోజు 300 కొట్టదేమో అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. ఆ 300 పక్కన పెడితే మన ఎస్ఆర్హెచ్ టీం అందులో ఉన్నటువంటి ఆఫ్ స్కోర్ని కూడా కొట్టలేకపోయింది. ఈ మ్యాచ్లో 300లో ఆఫ్ స్కోర్కి కూడా 30 రన్స్ అనేవి తక్కువే అనమాట. 120 పరుగులకే అవుట్ అయింది మన ఎస్ఆర్హెచ్ టీం. సో ఈ మ్యాచ్లో మన ఎస్ఆర్హెచ్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే
ఉప్పల్ స్టేడియం అనేది బ్యాటింగ్ పిచ్ కాబట్టి భారీ స్కోర్ కొట్టడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. రిమైనింగ్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మన ఉప్పల్ స్టేడియం లాగా ఉండవు అనమాట. మిగతా స్టేడియంలో ఆ పిచ్కి తగ్గట్టుగా పరిస్థితులకు అనుకూలంగా బ్యాటింగ్ అనేది చేయాలి. అలా కాకుండా ఇష్ట ప్రకారంగా ఎవరి పార్టీకి వాళ్ళు బ్యాట్ అనేది ఊపుకుంటూ ఉంటే ఇలానే ఉంటుంది పరిస్థితి అనేది. సో నెక్స్ట్ మ్యాచ్లో ఇది రిపీట్ కాకుండా పిచ్కి తగ్గట్టుగా పరిస్థితులను అనుకూలంగా బ్యాటింగ్ అనేది చేయగలిగితే మన ఎస్ఆర్హెచ్ టీం తప్పకుండా మ్యాచెస్ అనేవి గెలుస్తుంది. సో ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయంటే ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్ టీం ఉంది, 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది. అండ్ సెకండ్ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఉంది, 2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది. థర్డ్ ప్లేస్లో ఆర్సీబీ టీం ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది. ఫోర్త్ ప్లేస్లో గుజరాత్ టైటన్స్ టీం ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది. ఫిఫ్త్ ప్లేస్లో కేకేఆర్ టీం ఉంది, 4 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది. సిక్స్త్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ టీం ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ గెలిచింది. సెవెంత్ ప్లేస్లో ఎల్ఎస్జీ టీం ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ గెలిచింది. ఎయిత్ ప్లేస్లో సిఎస్కే టీం ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ గెలిచింది. నైన్త్ ప్లేస్లో ఆర్ఆర్ టీం ఉంది, 3 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ గెలిచింది. అండ్ 10th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ టీం ఉంది, 4 మ్యాచ్లు ఆడితే 1 మ్యాచ్ గెలిచింది. సో ఇదనమాట పాయింట్స్ టేబుల్లో ఈ మ్యాచ్ తర్వాత ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది. సో మన ఎస్ఆర్హెచ్ టీం కెప్టెన్సీ విషయానికి వస్తే సో ఇలానే కనుక మన ఎస్ఆర్హెచ్ టీం అనేది మ్యాచ్ అనేవి ఓడిపోతూ ఉంటే ఖచ్చితంగా కెప్టెన్సీ మార్చే ఛాన్స్ ఉంది. ప్యాట్ కమిన్స్ తర్వాత మన ఎస్ఆర్హెచ్ టీంకి తగ్గట్టు కెప్టెన్ ఎవరంటే హెన్రిచ్ క్లాసన్. తప్పకుండా ప్యాట్ కమిన్స్ తర్వాత మన ఎస్ఆర్హెచ్ టీంకి హెన్రిచ్ క్లాసన్నే కెప్టెన్గా పెట్టే అవకాశం ఉంది. సో ఇలానే మ్యాచెస్ అనేవి ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఓడిపోతూ వస్తే తప్పకుండా కెప్టెన్సీని అయితే మన ఎస్ఆర్హెచ్ టీంకి మారుస్తారనమాట. సో మావా నేను చెప్పుకోవచ్చేది ఒకటే, ఆ 300 స్కోర్లు 400 స్కోర్లు మనకు వద్దు మావా, మ్యాచ్లు అనేవి గెలుస్తూ ఉంటే చాలు. సో ఇలా 120 రన్లకి అలౌట్ అవుతూ ఉంటే మన ఎస్ఆర్హెచ్ టీం పరిస్థితి అనేది మరీ దారుణంగా ఉంటుంది మావా. సో ఇది గైస్ ఓవరాల్గా టుడే వీడియో. ఈ వీడియోకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఇలానే మీరు డైలీ ఐపీఎల్ రివ్యూస్ అనేవి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే గైస్.